హాయ్ అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో లాస్ట్ వీక్ టాపిక్ కంటిన్యూషన్ పార్ట్ 2 అనేది డిస్కస్ చేద్దాం. సో మన లాస్ట్ వీక్ టాపిక్ వచ్చేటప్పటికి క్వశ్చన్ ఆన్సర్ అనాలిసిస్ విత్ బేసిక్ ఎన్ఎల్పి టూల్స్. సో ఈ టాపిక్ గురించి మనం లాస్ట్ వీక్ చూసాము. ఒక క్వశ్చన్ ఆన్సర్ ని మనము ఎట్లా జనరేట్ చేస్తాము అండ్ ఎలాగా నాలెడ్జ్ బేస్ గా మనము ఒక ఎల్ఎల్ఎం మోడల్ కి ఇస్తాము, ఎలా ఫీడ్ చేసుకుంటాం అనేది. సో ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఎల్ఎల్ఎం యూజ్ చేసి ఎట్లా మనం తయారు చేసిన దానికి ఆన్సర్స్ అనేవి తెచ్చుకుంటాము అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎట్లా ఉపయోగిస్తాము ఈ పర్టికులర్ టాస్క్ లో అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అ బిగ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ వీక్ టాపిక్ మనం ఇక్కడ వరకు చూసాము. ఒక బేసిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని ఆల్రెడీ ఫీడ్ చేసేసినట్టు జనరేట్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఓపెన్ ఏఐ యూజ్ చేసుకొని దాన్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఎప్పుడు కూడాను జీపీటీ మోడల్ ఏదైతే వాడుతున్నామో దాన్ని డిక్లేర్ చేసుకోవడం బెస్ట్ ఐడియా. సో అందుకని మనం డిక్లేర్ చేసేస్తున్నాము. సో జీపీటీ మోడల్ ఒక వేరియబుల్ తీసుకొని మనం యూజ్ చేసే మోడల్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. సో మనం యూజ్ చేసే మోడల్ వచ్చేటప్పటికి జీపీటీ 3.5 టర్బో. సో చాలా మోడల్స్ ఉన్నాయి కదా, జీపీటీ 4 ఉంది, ఇంకా చాలా టెక్స్ట్ డావిన్షీ ఉంది, ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. మీరు చక్కగా ఏది కావాలంటే అది మీరు ఇక్కడ డిక్లేర్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము ఏపీఐ కీ అనేది యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే మన జనరేట్ ఏఎల్ఎల్ఎం సిరీస్ కోడింగ్ వీడియోస్ లో నేను ఈ టాపిక్ చెప్తూనే ఉంటాను. సో ఎప్పుడు కూడా మనం ఎల్ఎల్ఎం తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏపీఐ అనేది కంపల్సరీగా మనకు కావాలి. సో ఏపీఐ తెచ్చుకోవాలి. అలాగే మన కోడ్ లో మన ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి క్లయింట్ ఇనిషియలైజేషన్ అనేది చేయాలి. సో ఆ క్లయింట్ ఇనిషియలైజేషన్ చేశాక ఆ పర్టికులర్ ఓపెన్ ఏఐ యూజ్ చేసుకొని మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసుకొని మన కోడ్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఇది మన బేసిక్ ప్రాసెస్ అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము, ఓపెన్ ఏఐ కీ అనేది ఒక వేరియబుల్ గా తీసుకొని మనం మన కీని డిక్లేర్ చేసుకుంటాం అనమాట. సో నేను సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల మనం ఆ ఓపెన్ ఏఐ కీ అనేది నేను ఇక్కడ రాయలేదు. సో యువర్ కీ హియర్ అని జస్ట్ పెట్టాను. సో దట్ మీరు ఇది రిమూవ్ చేసేసుకొని మీ ఏపీఐ కీ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓపెన్ ఏఐ _QA_ మోడల్ ఈక్వల్ టు ఒక మోడల్ క్లయింట్ ఇనిషియలైజేషన్ చేసుకోవాలి కాబట్టి సో క్యూఏ అనేది అంటే క్వశ్చన్ ఆన్సర్ మోడల్. సో అంటే రెలివెంట్ థింగ్స్ అనే వేరియబుల్ గా ఇచ్చుకుంటే మనకి బాగుంటది. సో అందుకు మనం QA_ మోడల్ పెట్టాను. సో ఓపెన్ క్యూఏ మోడల్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ ఓపెన్ యూజ్ చేసుకొని ఏపీఐకి పాస్ చేసుకుంటాం. సో ఇలా మనం ఇనిషియలైజేషన్ అనేది చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ఫంక్షన్ అనేది రాసుకున్నాము. సో ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే బేసిక్ గా ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఏదన్నా సరే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనము ఇంటరాక్షన్ చేయాలంటే మనము నెససరీ పారామీటర్స్ ని మనం పాస్ చేసేసుకోవాలన్నమాట ఒక మోడల్ కి. సో ఆ పారామీటర్స్ ని మనం పాస్ చేసేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ కాంటెక్స్ట్ ని మనం సెట్ చేసుకోవాలి అని. సో బేసిక్ గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్ఎల్ఎం అనేది మనకు తగ్గట్టు మన కస్టమైజ్ అప్లికేషన్ తగ్గట్టు మనకి రెస్పాన్సెస్ అనేది ఇవ్వాలి. సో అలా ఇవ్వాలంటే ఎల్ఎల్ఎం అనేది కాంటెక్స్ట్ అనేది సెట్ చేసుకోవాలి. సో కాంటెక్స్ట్ అంటే ఏంటంటే దానికి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మన సిచ్యువేషన్. అంటే నువ్వు ఇట్లా ఆడు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము మూవీస్ తీసుకున్నాము. సో ఒక పర్టికులర్ మూవీలో ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ లేకపోతే ఏదైనా ఒక సపోర్టింగ్ రోల్ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే యాక్టర్స్ అంటే వాళ్ళు నటించాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనము వాళ్ళకి డైరెక్టర్ అనే అతను చెప్పేస్తారు అనమాట. స్టోరీ చెప్పేసి ఇది ఇట్లా అని చెప్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి ఆ పర్టికులర్ థింగ్ అనేది వాళ్ళు అర్థం చేసుకొని అలా యాక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు కదా. సో ఏంటి అంటే మనము యాక్టర్స్ ని కాంటెక్స్ట్ అనేది చెప్తాం వాళ్ళకి. సో సిమిలర్ గా మనం ఎల్ఎల్ఎం కూడా కాంటెక్స్ట్ చెప్పాలి, ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేయాలి, అప్పుడే అది యాక్ట్ చేయగలిగదు అనమాట. సో అలా ఇన్స్ట్రక్ట్ ని పాస్ చేసేదాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం అనమాట. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక సపరేట్ బ్రాంచ్ అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ని ఇచ్చుకోవాలి, ఎలా చేయాలి, అది నిజం చెప్పాలంటే అది ఒక సబ్జెక్ట్ లాగా. దాంట్లో కూడా మనకి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో అలా ఇది చాలా ఎవాల్వ్ అవుతుంది అనమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకొని మనము కాంటెక్స్ట్ ని సెట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనం ఆల్రెడీ ఉన్న డిఫాల్ట్ వేరియబుల్స్ లో మనం ఆల్రెడీ స్టోర్ చేసింది అది కూడా వాడేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాము. మన క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ వచ్చేటట్టు. సో ఎట్లా చేస్తున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్ వాడతాం. సో ఎప్పుడు కూడా పైథాన్ లో ఒక ఫంక్షన్ ని డిక్లేర్ చేయాలంటే డెఫ్ అనే కీవర్డ్ ని వాడతాం. అది అందరికీ తెలుసు. సో ముందు ఇంకొకటి చెప్తున్నాను, ఎవరైతే మీరు
ఈ పైథాన్ రాకుండా అంటే స్టార్టర్ బిగినర్స్ ఎవరైతే LLM చూస్తున్నారో జనరేట్ వాడుతున్నారో ప్లీజ్ మీరు వెళ్ళి పైథాన్ బేసిక్స్ అనేది నేర్చుకోండి. అడ్వాన్స్ పైథాన్ కూడా అక్కర్లేదు, బేసిక్ పైథాన్ ఇస్ ఎనఫ్. సో పైథాన్ కనుక వస్తేనే మీకు చాలా బాగుంటుంది. ఏదైనా సరే డేటా ఇంజనీరింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, జనరేటివ్ AI కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ అన్ని కూడాను పైథాన్ లాంగ్వేజెస్ తో ఇంటరాక్ట్ అయి ఉంటది అనమాట, అంటే కంబైన్ అయి ఉంటది. సో చాలా ఇంపార్టెంట్ పైథాన్ లాంగ్వేజెస్. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే ప్లీజ్ వాచ్ పైథాన్. అండ్ ఇండి ఆఫ్ కోర్స్ అంటే ఫస్ట్ ఎవరైనా సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు, బట్ పైథాన్ నేర్చుకుంటే ఏంటంటే లైక్ ఇట్స్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ యూ హ్యావ్ మల్టిపుల్ అడ్వాంటేజెస్ విత్ పైథాన్. సో హూ ఆర్ బిగినర్స్ లైక్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ వాచ్ చేసేసుకొని ఇక్కడికి రండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో యా, డెఫ్ గెట్ ఆన్సర్ ఫ్రమ్ ఓపెన్ AI. సో రెలివెంట్ నేమ్ పెట్టాను ఫంక్షన్ కి క్వశ్చన్. సో మనం క్వశ్చన్ పాస్ చేస్తాం. సో రెస్పాన్స్ అనే వేరియబుల్ యూస్ చేస్తాం. ఓపెన్ QA మోడ్ ఇందాక మనం డిక్లేర్ చేసుకున్నాం, ఇనిషియలైజేషన్ చేసిన మెథడ్ వాడతాం. డాట్ ఈ చార్ట్ డాట్ కంప్లీషన్స్ డాట్ క్రియేట్ మెథడ్ ఆల్మోస్ట్ మీరు మన వీడియోస్ లో చూస్తూనే ఉన్నారు. సో ఇందులోనే మనము మోడల్ పారామీటర్స్ అనే పాస్ చేస్తాము. కాకపోతే మీరు ఈ ఫస్ట్ పార్ట్ చూసుండరు, ఎందుకంటే మనం ఇప్పుడు దాకా వాడలేదు కాంటెక్స్ట్ సెట్ చేయటము. అన్నిట్లో మనము ప్రాంప్ట్ పెట్టేసి మోడల్ పాస్ చేసి మ్యాక్స్ టోకెన్స్ ఇవన్నీ పిక్ చేస్తున్నాం. సో ఈ మెసేజెస్ అనే ఒక పారామీటర్ లో ఏమేమి చేస్తామంటే మనం కాంటెక్స్ట్ ను సెట్ చేస్తాం. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కాన్వర్సేషన్ లో రెండు ఉండే, సిస్టమ్, యూజర్. యూజర్ క్వశ్చన్ అడుగుతారు, సిస్టమ్ ఆన్సర్ రాయాలి. కాబట్టి రోల్ ఈక్వల్స్ ఈ సిస్టమ్ యూజర్ అనేది డిఫాల్ట్ రోల్స్ అనమాట. సో రోల్ సిస్టమ్ పెట్టాము. కాంటెంట్ ఏం పెట్టుకున్నాం అంటే గివ్ మీ వెరీ షార్ట్ ఆన్సర్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. అంటే నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ అనేది షార్ట్ ఆన్సర్ ఇవ్వు, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వద్దు అని చెప్తున్నాం. సో ఇలా మనము LLM కి చెప్తుంటే ఆ పర్టికులర్ థింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు కోడ్ రాయి, ఆ కోడ్ కి ఎడిషనల్ థింగ్స్ అనేవి ఇవ్వమాకు. సో అట్లా అంటే మనకు కావాల్సినట్టు మన రిక్వైర్డ్ థింగ్స్ అనేవి మనం గెట్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రాంప్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో అది అందుకే ఇది పెడుతున్నాం. సో రోల్ యూజర్ రోల్ కాంటెంట్ క్వశ్చన్, ఎందుకంటే క్వశ్చనే కదా మనం పాస్ చేయాల్సింది. సో ఆ వేరియబుల్ అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కంటెంట్ ని టూ టైప్స్ గా పంపిస్తున్నాం. అంటే లైక్ ఒకటి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, దట్ ఈస్ ఇన్స్ట్రక్షన్స్. ఇంకొకటి ఆల్రెడీ ఉన్న డిఫాల్ట్ థింగ్ అనమాట, లైక్ వేరియబుల్ ద్వారా. సో అట్లా అనమాట. సో మోడల్ ఈక్వల్ GPT మోడల్ ఆల్రెడీ మనం ఇందాకైతే ఏదైతే మోడల్ డిక్లేర్ చేసాం GPT 3.5 టర్బో అనేది పాస్ చేస్తాం. టెంపరేచర్ ఈక్వల్ 0. సో ఇప్పుడు దాకా నేను చాలా వీడియోస్ లో చెప్పాను టెంపరేచర్, మ్యాక్స్ టోకెన్స్ అని 2 డిఫాల్ట్ పారామీటర్స్ అంటే కామన్ పారామీటర్స్. టెంపరేచర్ ఏంటంటే ర్యాండమ్నెస్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ లో మనం డిఫరెన్స్ సినారియోస్ టెస్ట్ చేయాలనుకోండి, అప్పుడు మనము టెంపరేచర్ ర్యాండమ్నెస్ ఎక్కువ కావాలి. అప్పుడు టెంపరేచర్ వాల్యూ 1 కి పెట్టుకుంటే అంటే 0.5 to 1 ఆ నియర్ లో పెట్టుకుంటే వస్తుంది. అదే నీకు రెలివెంట్ ఆన్సర్స్ రావాలి, ఎఫెక్టివ్ గా చూడాలి, అనలైజ్ చేయాలంటే అప్పుడు తక్కువ ఉంటే మంచిది అనమాట. అప్పుడు ర్యాండమ్నెస్ తక్కువ ఉంటుంది అనమాట. సో అదే అనమాట. సో నెక్స్ట్ రిటర్న్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్ రెస్పాన్స్ డాట్ చాయిసెస్ ఆఫ్ 0 డాట్ మెసేజ్ డాట్ కంటెంట్. సో రెస్పాన్స్ అనే వేరియబుల్ మనకి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, అందులో మనకు కావాల్సింది ఓన్లీ కంటెంట్ కాబట్టి సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనము లాస్ట్ వీక్ నేను చూపించే కదా ప్రిపేర్ చేసాము, అవి పాస్ చేసి ప్రతి ఒక్క దానికి ఆన్సర్స్ అనేవి తెలుసుకుంటున్నాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఒక లూప్ తీసుకొని పేర్ అని ఒక వేరియబుల్ తీసుకొని ప్రిపేర్డ్ అండర్స్కోర్ డేటా సెట్, ఆల్రెడీ మనం డేటా సెట్ ప్రిపేర్ చేసాం కదా క్వశ్చన్స్ ని, అది పెట్టాము. అండ్ పేర్ ఆఫ్ ఓపెన్ ఆన్సర్స్ ఈక్వల్ ఒక వేరియబుల్ తీసుకొని గెట్ ఆన్సర్ ఫ్రమ్ ఓపెన్ ఆఫ్ పేర్ ఆఫ్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ అనేది ఈ ఫంక్షన్ కి పాస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో దాన్ని నేను ప్రిపేర్డ్ డేటా సెట్ ఆఫ్ 0 అని, అంటే ఈ వేరియబుల్ రెస్పాన్స్ మనం రన్ చేసాం కదా, సో 0 ప్రింట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏమొస్తుంది మన అవుట్పుట్ లో ఫస్ట్ దాన్ని ఎలా వచ్చిందో అనలైజ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేటప్పటికి జార్జ్ వాంట్స్ టు వార్మ్ హిస్ హ్యాండ్స్ క్విక్లీ బై రబ్బింగ్ దెమ్ విచ్ స్కిన్ సర్ఫేస్ విల్ ప్రొడ్యూస్ ద మోస్ట్ రెడ్. అండ్ ఆన్సర్ వచ్చేటప్పటికి డ్రై పామ్స్. బట్ ఓపెన్ అయ్యే ఆన్సర్ కదా మనకు కావాల్సింది, సో పామ్స్. సో మనం ఏం చెప్పాము, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వద్దు, ఓన్లీ కరెక్ట్ థింగ్ అనేది షార్ట్ ఆన్సర్ ఇవ్వమంటే చూడు పామ్స్ ఇచ్చింది. సో ఇలా మనము మన తగ్గట్టు చక్కగా ఆన్సర్ అనేది రిట్రీవ్ చేస్తాం యూజింగ్ ఓపెన్ AI LLM అనమాట. అర్థమైందా? ఓపెన్ AI API అనమాట. సో ఇలా మనము మన టాస్క్ అనేది చేసుకున్నాం అనమాట. సో బేసిక్ గా నేను ఇక్కడ ఏం చేశాను, సింపుల్ గా మన ఓపెన్ AI మెథడ్స్ ని యూజ్ చేసుకొని సిస్టమ్ ని యూజర్ ని రోల్ డిఫాల్ట్ రోల్స్ ని పెట్టుకొని ప్రతి కంటెంట్ ని ఇన్స్ట్రక్షన్ లాగా ఇచ్చుకొని నెక్స్ట్ ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం క్వశ్చన్ ని పాస్ చేసుకొని ఆన్సర్ అనేది రిట్రీవ్ చేస్తున్నాం. సో ఇది మనం చేసిన ప్రాసెస్ అనమాట. సో ఇది చాలా బేసిక్ థింగ్ అనమాట. సో ఇట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక బాట్ చేస్తున్నారు, ఆ బాట్ లో మీరు అన్నెసరీ థింగ్స్ అవాయిడ్ చేయాలి
అండ్ సపోజ్ ఒక చిన్న బాట్ ని పెట్టి మీరు ఈమెయిల్ ఎంక్వైరీస్ కి ఈమెయిల్ కాంటాక్ట్ అవ్వాలని చెప్తున్నారు అనుకో, అప్పుడు చెప్పు ఇఫ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ రెలివెంట్ ఆన్సర్ ప్లీజ్ మెయిల్ టు దిస్ పర్టికులర్ ఈమెయిల్ ఐడి అని చెప్పి ఇవ్వచ్చు. అదొక ప్రాంప్ట్ లాగా ఇవ్వచ్చు, అంటే కంటెంట్ లాగా ఇవ్వచ్చు, కంటెంట్ దాంట్లో. సో అట్లా అనమాట. సో బేసిక్ గా నీ యొక్క యూస్ కేస్ ని బట్టి, నీ యొక్క థింగ్స్ ని బట్టి ఇది వాడతాం అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ ఏంటంటే సేమ్ ఇదే దానికి వర్డ్ యూస్ చేసి ఎట్లా చేస్తున్నాం అనేది చెప్తాను అనమాట. సో నేను స్టెప్ బై స్టెప్ స్లోగా తీసుకుంటున్నాను, ఎందుకంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని. సో ఎవరైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నా నాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి. సో షార్ట్ వీడియోస్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను, మోస్ట్ ప్రాబ్లీ ఒక నెక్స్ట్ మంత్ అట్లా. అండ్ ఇంకా మన డేటా సైన్స్ వీడియోస్ నేను బిగినింగ్ కొన్ని వీడియోస్ పెట్టాను, ఎందుకంటే నేను ఈ వీడియోస్ తో కొంచెం బిజీ అయిపోయాను. సో డెఫినెట్ గా అవి కూడా నేను కంటిన్యూ చేస్తాను. సో ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే, ఇంకా ఏమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలనుకున్నా, సో ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్ దాట్. ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.